శ్రీమతి నమః. మొన్న కుంభమేళలో అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి కంచి మఠం వాళ్ళు వెళ్ళారు. అలాగే శృంగేరి మఠం వాళ్ళు కూడా అక్కడ భోజన ఏర్పాట్లు అవి చేశారు. దేశానికి ఏదైనా కష్టం వచ్చినా, ప్రజలు ఎవరికైనా అవసరం ఏర్పడినప్పుడు ఆ అవసరాలను తీర్చాలి అన్నా ఈ మఠాలు, ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ ముందు ఉంటారు. అస్తమాను ప్రతిదానికి ముందుకొచ్చేసి మేమున్నామని చెప్పి మాట్లాడరు. ఎప్పుడు ఎక్కడ ఏది చెయ్యాలో అది వాళ్ళు ఖచ్చితంగా చేసేస్తారు. ప్రతిదాన్ని మాటల్లో చెప్పి మేము ఇది చేస్తున్నామని చెప్పి డబ్బా కొట్టుకుని ప్రోపగాండా వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఏదైతే చెయ్యాలని అనుకుంటారో అది చేసేస్తారు. ₹1 మనం ఎవరికైనా దానం ఇచ్చాము అంటే వెంటనే ఓ పెద్ద పేపర్ కటింగ్ వేయించేసుకుని మేము ఇంత డబ్బులు దానం ఇచ్చామని చెప్పి ప్రకటించుకుంటాం. కానీ ఈ శృంగేరి వాళ్ళు కానీ, కంచి మఠం వాళ్ళు కానీ, అలాగే జేర్స్వామి వారు కానీ వాళ్ళు ఏవైనా మంచి పనులు చేస్తున్నప్పుడు మేము ఇవి చేస్తున్నామని చెప్పి ఎక్కడా డబ్బులు కొట్టుకోలేదు. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా కొన్ని లక్షల మందికి భోజనాన్ని పెట్టారు ఈ శృంగేరి మఠం వాళ్ళు. అలాగే ఎన్నో కుటుంబాలని ఆర్థికంగా వాళ్ళు ఆదుకున్నారు. నాకు ఆ విషయం బాగా తెలుసు. ఎందుకంటే ఆ కోవిడ్ వచ్చిన సమయంలో మాకు కూడా ఏదో కాస్త సహాయం చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మేము కూడా సద్వినియోగపరుచుకుంటున్నప్పుడు నాకు ఆ విషయం తెలిసిందనమాట. ఇలా ఎన్నో చోట్ల ఈ శృంగేరి మఠం తరపున కానీ, కంచి మఠం తరపున కానీ, అలాగే జేర్స్వామి వారు కానీ వీళ్ళందరూ దేశం కోసం, ప్రజల కోసం వాళ్ళు చాలా సేవ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేస్తున్న సేవ మనకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి మనం ప్రశ్నిస్తాం. ఇప్పుడు పెహల్గాంలో దాడి జరిగింది. దాడి జరిగితే శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు మాట్లాడారు. ఎంత చక్కగా మాట్లాడారు అంటే, అందరూ కలిసి ఉండాలి, ఈ దేశం ఎంత గొప్పదో ఆయన చెప్తూ, ఆ పెహల్గాంలో చనిపోయిన వాళ్ళ గురించి చెప్తూ, పేరు పేరున హిందువులా కాదా అని అడిగి మరీ ప్రాణాలు తీశారు. అది అత్యంత బాధాకరమైన విషయం అని చెప్తూ ఈ పెహల్గాంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ప్రకటించడమే కాకుండా ఈ పెహల్గాంకి సంబంధించిన ఈ సైనికులకో లేదంటే ప్రభుత్వానికో నేను పోస్ట్ చూశాను, 30 కోట్ల రూపాయలు శృంగేరి మఠం ఇస్తోంది అని చెప్పి వాళ్ళు పోస్టులు చూపించారు. ఎంత పెద్ద మనసు ఉండాలి చెప్పండి. వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఏదో భగవంతుడు జపం చేసుకుంటున్నారు అని అనుకుంటే, దేశం కోసం పోరాడుతున్న వాళ్ళకి, అలాగే అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి వాళ్ళేమీ అలా సహాయం చేయవలసిన అవసరం లేదు కదా. కానీ చేశారు అంటే అవసరమైనప్పుడు వాళ్ళు స్పందిస్తారు. ప్రతిదానికి చీటికి మాటికి బయటికి వచ్చేసి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. సమాధానం ఎప్పుడు చెప్పాలో అది వాళ్ళ చేతల్లో చేసి చూపిస్తారు. అలాగే ఈ శృంగేరి మఠం గురించి చాలా మంది ఒక మాట అంటున్నారు. ఈ మధ్య సామాజిక మాధ్యమంలో ఈ వార్త బాగా ప్రోపగాండా చేసేస్తున్నారు. అదేంటి అంటే, ఈ టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఆ టిప్పు సుల్తాను నగలని శృంగేరి మఠానికి ఇచ్చినప్పుడు ఆ నగలు ఇప్పుడు వాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు కదా అని. నాకు ఒకప్పుడు ఈ అనుమానం ఉండేది. కానీ చరిత్ర పరిశీలించిన తర్వాత, కొంతమంది ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఆధారాలన్నీ చూసిన తర్వాత నాకు కూడా అప్పుడు తెలిసింది. అదేంటంటే, ఈ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఓడిపోతాడు టిప్పు సుల్తాన్. వాళ్ళకి కొంత సొమ్మును కూడా ఇచ్చుకుంటాడు వాడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం, టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం. మరి ఓడిపోయాడు, మళ్ళీ పుంజుకోవాలి కదా. మళ్ళీ పుంజుకోవాలి అంటే ఈ భారతదేశంలోనే ఉండి ఈ బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలి. బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలి అంటే ఆఖరికి వీడు ఓడిపోయాడు, మళ్ళీ పుంజుకోలేడు. అందుకని భారతీయుల సహాయం కావాల్సి వచ్చింది. మరి అంతకు ముందు వరకు హిందువులని ఏడిపించుకుని తినేసి బలవంతంగా మతం మార్చేసిన మత పిచ్చివాడు కదా. మరి వాడి మాటను ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. కాబట్టి వాడి మాట నమ్మాలి అంటే వాడు కాస్త కిందకి దిగాలి అనే విషయం వాడికి అర్థమైంది. అప్పుడు ఏం చేశాడంటే, కొన్ని దేవాలయాలకి వాడు డబ్బులు ఇవ్వటం ప్రారంభించాడు అనమాట. అంటే మళ్ళీ వాడు పుంజుకుంటే మళ్ళీ ఆ దేవాలయాలన్నింటినీ పడగొట్టేసును. కానీ వాడు చచ్చిపోయాడు అనుకుంటే తర్వాత 2 సంవత్సరాల్లో. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ నగలు, ఈ టిప్పు సుల్తాన్ నగలు ఇచ్చాడు శృంగేరి మఠానికి, వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అని అడుగుతున్నారు. దేశానికి అంత ద్రోహం చేశాడు కదా, అంతమందిని పొట్టను పెట్టుకున్నాడు కదా, అంతమంది మతం మార్చేశాడు కదా, మరి ఆ టిప్పు సుల్తాన్ ఇచ్చిన నగలు ఎందుకు తీసుకున్నారు అని. టిప్పు సుల్తాన్ శంకర మఠానికి మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఆలయాలకి ఇచ్చాడు. ఆ ఆలయాల పేర్లు కూడా నేను వివరాలతో సహా చెప్తాను. అప్పుడు కూడా వాళ్ళు అదే మాట అంటారేమో చూద్దాం.
ఇకపోతే ఈ టిప్పు సుల్తాన్ ఇచ్చినవి ఎందుకు తీసుకోవాలి, దేశానికి అన్యాయం చేశాడు కదా అని అడుగుతున్నారు కదా. మనకి రాముడు ఆదర్శం. ఇప్పుడు ఈ పీఠాధిపతులైనా ఈ మఠాధిపతులైనా ఎవరైనా భగవంతుణ్ణి ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళు రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నారు. రాముడిని శరణు కోరడం కోసం విభీషణుడు వస్తాడు. శరణు శరణు రామా, శరణు శరణు రామా అని. అక్కడ సుగ్రీవుడు, జాంబవంతుడు వీళ్ళందరూ అంటారు, వద్దు, నువ్వు వాళ్ళని మాత్రం హక్కుని చేర్చుకోవద్దు, నువ్వు శరణిస్తానని అభయం చెప్పద్దు వాళ్ళకి అని చెప్పి రామచంద్రుడికి చెప్తే రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు, విభీషణుడే కాదు, ఆ వచ్చిన వాడు రావణాసురుడైనా సరే నన్ను శరణు కోరితే నేను అభయం ఇస్తాను, వాడిని క్షమిస్తాను అని చెప్పి రామచంద్రమూర్తి అంటారు. అంటే వాడు ఎంతటి దుర్మార్గుడైనా సరే తప్పు తెలుసుకుని నన్ను రక్షించు అంటే రక్షించేవాడు రామచంద్రమూర్తి. అలాంటి రామచంద్రుడు వీళ్ళకి ఆదర్శం. అందుకే టిప్పు సుల్తాన్ వచ్చినప్పుడు టిప్పు సుల్తాన్ వాడికి ఎంత పగున్నా ఎంత ద్వేషం ఉన్నా శరణు, నన్ను రక్షించండి అని చెప్పి వచ్చి అడిగాడు కాబట్టే వాడు అక్కడ ఇచ్చిన ఆ నగలని వాళ్ళు అక్కడ తీసుకున్నారు. అయినా వీళ్ళు ఒక్కళ్ళే తీసుకున్నట్టు మాట్లాడతారేంటి? చరిత్రలో చాలా మంది తీసుకున్నారు, చాలా ఆలయాల్లో తీసుకున్నట్లు రుజువులు కూడా ఉన్నాయి. మనం ఆదర్శము అంటే భగవంతుణ్ణి ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనలో ద్వేషభావము అనేది ఉండదు. రామచంద్రమూర్తికి ద్వేషము, కోపము ఇలాంటివి ఏమీ లేవు. ఈ మఠాలకి కూడా కోపము, ద్వేషము అనేవి ఏమీ లేవు. అందుకే ఎవరేమన్నా సరే ఈ మఠాలు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాలు కానీ, పీఠాధిపతులు కానీ ఎక్కడ అనవసరంగా పల్లెత్తు మాట ఎక్కడ మాట్లాడరు. కావాలంటే చూడండి, పీఠాధిపతుల్లో ఎవరైనా మాట్లాడిన మాటల్లో పల్లెత్తు మాట అనవసరంగా వాళ్ళు మాట్లాడింది ఉంటారా? ఎప్పుడు వాళ్ళ దేశం కోసం, ధర్మం కోసం, భగవంతుడి కోసం మాత్రమే మాట్లాడతారు. అది కాస్త తెలుసుకుని మనం మాట్లాడాము అని అనుకోండి, మనకి కర్మ వెంటాడదు. మనం ఏమీ తెలుసుకోకుండా ఇంకొకళ్ళ మీద కోపం మనం చూపించడం కోసం మాట్లాడామని అనుకోండి, కర్మ మనతో పాటే వస్తుంది. దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్న ఆ మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని గనక అంటే కర్మ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు చేసే అనుష్ఠాన బలమే మన పట్ల శాపంగా మారిపోతుంది. వాళ్ళు ఏమనుకోరు మనకు అది శాపంగా మారాలని, కానీ వాళ్ళని అన్నందుకు గట్టిగా బంతినేసి కొట్టామనుకోండి గోడకి, ఎక్కడికి వస్తుంది? తిరిగి మనకి వస్తుంది. మనం కూడా ఎవరైనా ఒక మహానుభావుని ఒక మాట అన్నాము అంటే తిరిగి అది మనకే తగులుతుంది. శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంత చక్కగా, ఎంత గొప్ప మనసుతో మీరు ఆలోచించారు. మీరు ఇచ్చిన ఆ ద్రవ్యం ఏదైతే ఉందో ఆ కుటుంబాలకి ఉపయోగపడాలని, మీరు ఇచ్చిన ఆశీస్సులతో ఆ కుటుంబాలు మళ్ళీ ధైర్యాన్ని పుంజుకుని వాళ్ళు చక్కటి జీవితాన్ని గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.